ఇవాళ రాష్ట్ర రాజధాని నగరంలో అకస్మాత్తుగా ఒక పెద్ద పుకారు షికారు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. అది జగన్ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడనే విషయం. ఇది నిజమవ్వాలని కొంతమంది కాంగీయులు ఉవ్విళ్ళూరుతుంటే అసలు ఈ వార్తకు ప్రాణం పోసింది నిన్నటి సంఘటన. కిరణ్ కుమార్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ సలహాదారు కేవీపీ ఇంటికి వెళ్లి భోజనం చేయడం. ఇందులో పెద్దగా ఊహాగానాలు చేయాల్సినంత విషయం లేకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కేవీపీకున్న పట్టు దృష్ట్యా రాజకీయ వర్గాల్లో సహజంగానే చర్చ జరుగుతోంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తనదైన శైలిలో పావుల్ని కదుపుతోందన్న వార్తలు, ముఖ్యంగా అదనపు మిలిటరీ బలగాలు కేంద్రం నుంచి రానున్నాయంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తా కథనం పెద్ద ఎత్తున పుకార్లకు తావిచ్చింది. అసలు కేంద్రంలో అటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు, కానీ ఈ వ్యవహారం మొత్తం ఉరిమురిమి జగన్ మీద పడినట్లే కనిపిస్తోంది. కొంతకాలంగా తన ఆరోగ్య కారణాలతో పాటు వ్యక్తిగతంగా ఆచితూచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న వైఎస్ ఆప్తమిత్రుడు కింగ్ మేకర్ కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు సడన్ గా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఇన్నాళ్లు జగన్ విషయంలో సైతం ఆయన ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా మిన్నకుండిపోయారు. జగన్ని ముఖ్యమంత్రిగా చేయాలంటూ అప్పట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు సంతకాల సేకరణ చేసిన నేపథ్యంలో కూడా ఆయన దీనికి తెర వెనుక తతంగం నడిపారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా నిలబడిపోవటం, ఆ పైన జగన్ని తొందరపడవద్దంటూ సలహా ఇవ్వడం వంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అధిష్టానం దేశంలో బై ఎలక్షన్స్ తర్వాత మన రాష్ట్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో రాజకీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రికి ఒక రైట్ హ్యాండ్ ఇస్తున్నామంటూ ఒకవైపు బొత్స సత్యనారాయణను పిసిసి పీఠం మీదకి ఎక్కించి, అదే సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో తెలంగాణకు చెందిన దామోదర్ నరసింహ వంటి వ్యక్తుల్ని రంగంలోకి దించి పార్టీ వర్గాల్లో బలమైన సంకేతాల్ని పంపారు సోనియా. ఇక దీనికి తోడు కొంతకాలం క్రితం సోనియాతో భేటీ అయిన కేవీపీ రామచంద్రరావు కూడా ఆమెతో తన మనసులో మాటల్ని చెప్పుకున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ముందున్నవి రెండు ప్రధాన సమస్యలు. 2 ఏళ్లుగా ఆ పార్టీని అతలాకుతలం చేస్తున్న సమస్యలు. మొదటిది తెలంగాణ సమస్య అయితే రెండోది జగన్ వ్యవహారం. పైకి ఈ సమస్యల్ని ఈజీగా కొట్టిపారేస్తున్నట్లు కనిపించినా లోపల మాత్రం ఆ పార్టీని నిలువునా దహించి వేస్తున్న దావానలం లాంటి ఇష్యూస్ ఇవి. ఇక తెలంగాణ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలనుకున్న ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు రేపటి రోజున రాజీనామాలు చేయకపోతే రాజకీయంగా గడ్డు పరిస్థితినే ఎదుర్కోవచ్చన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇక జగన్ థ్రెట్ సంగతి సరే, ఎంత లేదన్నా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ తనదైన ముద్రను వేసి కాంగ్రెస్కు కంగు తినిపించాడు. ఆ పైన కడప ఎన్నికల ఫలితాలు, వాటి ప్రభావాన్ని చూపిస్తున్న అనంతర ఓదార్పు యాత్రలు, ఇవన్నీ కాంగ్రెస్కు కొత్త సవాళ్లను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కింగ్ మేకర్ సలహాదారుడి పాత్రలో కేవీపీ కాంగ్రెస్లో రీఎంట్రీ ఇవ్వడం నిజంగా వార్తే. అయితే ఆయన ఇప్పుడున్న వ్యవహారాలు సరిదిద్ది అటు తెలంగాణ విషయానికి ఇటు జగన్ వ్యవహారాలకు చెక్ పెట్టగలరా? ఏది ఏవైనా రాజకీయాల్లో ఎప్పుడేదైనా జరగచ్చు. అది జగన్ రీఎంట్రీ వ్యవహారమైనా కూడా. అయితే జగన్ మళ్ళీ పార్టీలోకి వచ్చేస్తారంటూ పుకార్లు పుట్టించి కొంతలో కొంత అడ్డుకట్టలు వేయాలనే కాంగ్రెస్ గడుచు రాజకీయాన్ని కూడా తోసిపుచ్చలేం కదా. ఓవర్ టు ఢిల్లీ.